నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. జగన్ మావిగన్ ప్రపోజల్ ఎందుకు చేశారు? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు? అనే విషయం పైన మనం మాట్లాడడానికి మన ముందున్నారు పేపకాయల రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. జగన్ మావిగన్ ప్రపోజల్ ఎందుకు పెట్టాడు సార్? ఏం చెప్పాలనుకున్నారు? ఎందుకు పెట్టారు అనేది మరి ఆయన పార్టీ అధికార ప్రతినిధులు చెప్పాల్సినటువంటి మాట. మరి పాఠకులు శ్రోతలు మనలాంటి వాళ్ళని చెప్పేటటువంటి మాట కదండి అది. కాకపోతే ఆ చెప్పినందువల్ల వచ్చేటటువంటి పరిణామం ఎలా ఉందనేది మనం పాఠకులుగా, ప్రేక్షకులుగా, పరిశీలకులుగా మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఎందుకు పెట్టారు అనేది మరి ఆయన చెప్పాలి తప్ప మనం మన 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 సొంతంగా చెప్పే మాట కాదు అది. అంటే జనాల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది సార్? జనాల దగ్గర నుంచి రెస్పాన్స్ అనేటటువంటిది అది ఇప్పటికిప్పుడు తెలియగలిగినటువంటి విషయం అయితే నాకు అనిపించట్లేదు. ఇంచేతంటే ఇది ఖచ్చితంగా జగన్ గారు అనుకున్నటువంటి పద్ధతిలో మటుకు జనం అనుకునేటటువంటి స్థితి అయితే ఉండదు. ఏదేమైనప్పటికీ కూడా అంటే అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి రాజధాని అనేటటువంటి నగరం మరీ అనుకూలంగా ఉండాలి అనేటటువంటి అవకాశం అందరికీ ఉండదు. ఎక్కడున్నప్పటికీ రాజధాని అవుతుంది కాబట్టి రాజధానిని ఎక్కడ పెట్టాలనేటటువంటిది అనేక విషయాలను పరిగణలో తీసుకుని రాజధాని అనేది పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత కాకపోతే మన విషయానికి వచ్చేసరికి 2014లో మనకి పునర్విభజన చట్టంలో మనకు చెప్పినటువంటి మాట ప్రకారం దేర్ షల్ బి ఏ క్యాపిటల్ అని చెప్పేసి అన్నారు తప్ప ఆ క్యాపిటల్ ఎక్కడ ఉండాలనేటువంటిది ఆ చట్టంలో మనకి అప్పట్లో నిర్దిష్టంగా చెప్పలేదు. చెప్పకపోగా దాని మీద తర్వాత శివరామకృష్ణన్ కమిటీ అని చెప్పేసి వేయటం, శివరామకృష్ణన్ కమిటీ అనేక విషయాల్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుని వేరే చోట ఎక్కడ ప్రకాశం జిల్లా పరిధిలో ఎక్కడ రాజధాని పెట్టాలని చెప్పేసి రికమెండ్ చేశారని చెప్పేసి మనకు తెలుసు. అయితే అమరావతి అనేటటువంటి స్థానంలో రాజధాని పెట్టమని చెప్పేసి శివరామకృష్ణన్ కమిటీ కూడా చెప్పినట్టుగా ఎక్కడ లేదు. కాకపోతే 2014లో పోటాపోటీగా జరిగినటువంటి ఎలక్షన్స్ లో జగన్ కి ఇటు చంద్రబాబు నాయుడు గారికి కూడా పోటాపోటీగా జరిగినటువంటి ఎలక్షన్స్ లో రాజధాని నిర్మాణం అనేటటువంటిది ఒక అంతర్లీనంగా ఒక ప్రైమరీ పాయింట్ అయింది. అది పాయింట్ ఫర్ కన్సిడరేషన్ అయింది. ఆ అవటంలో అంతకుముందు ఆయన హైదరాబాద్ నేనే కట్టాను, హైటెక్ సిటీ నేనే కట్టాను, తర్వాత సైబరాబాద్ నేనే కట్టాను, ఇంకా ఇలాగ అనేక నిర్మాణాలన్నీ కూడా నేనే చేశాను, నేనే అని చెప్పేసి ఆయన అనటంతో జనం అందరికీ అది ఆ మాట అతుక్కుపోయింది. ఇంచుమించుగా లోపలికి చొచ్చుకుపోయింది. ప్రజా ఆలోచనలు చొచ్చుకుపోవడంతో రాజధాని ఇప్పుడు కొత్త రాజధాని కట్టాల్సినటువంటి అవసరం మన ముందు ఉంది. కాబట్టి ఇది వరకు ఒక రాజధానిని ఆయన కట్టాడా లేదనే తర్వాత చూద్దాం. ఆయన కట్టాడనేటటువంటి మాట ముందుకెళ్ళిపోవడం వల్ల ఒక పెర్సెప్షన్ అయితే జనంలోకి వెళ్ళింది. ఆ ఎడ్జ్ తెలుగుదేశానికి పనిచేసి మొత్తానికి చంద్రబాబు నాయుడు ఆ వేళ అధికారంలోకి తెచ్చింది. మిగిలినటువంటి ఫ్యాక్టర్స్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్, బీజేపీ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ కూడా ఇది కూడా దిస్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ టు పవర్ అనేటటువంటిది ఎక్కడ నిర్ణయించేటటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు పరిధిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళ శివరామకృష్ణ కమిటీని పక్కన పెట్టేసి ఆయన తనకు అనుకూలమైనటువంటి ఏరియాలో తన మాట చెల్లిపోయేటటువంటి ఏరియాలో తనకి అనేక సామాజిక పరంగా తర్వాత ప్రాంత పరంగా అనేక కొంచెం సపోర్ట్ ఎక్కువ ఉండేటటువంటి ఏరియా అని చెప్పేసి ఆయన భావించడం, అక్కడ రాజధాని పెట్టాలని చెప్పేసి ఆయన అనుకోవటం జరిగిపోయింది. జరిగిన తర్వాత ఆ ప్రతిపాదన శాసనసభలో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మామూలు అశ్వత్థామ ఆదా కుంజరాదా అనే పద్ధతిలో ప్రభుత్వ భూమి 30,000 ఎకరాలు ఉంటే అనేటటువంటి పదాన్ని నొక్కిపెట్టి పెద్దగా అనకుండా ఆయన ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇప్పుడు ఇష్టం లేదు, కాబట్టి మీరు చేసినటువంటి ప్రతిపాదన పట్ల నాకు కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ నేను ఈ ప్రాంతాల పట్ల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అనేటటువంటి ఒకే ఒక కారణంతో నేను మీరు చేసేటటువంటి ప్రతిపాదన నేను విధి లేనటువంటి పరిస్థితుల్లో ఆమోదిస్తున్నానని చెప్పేసి అంగీకరిస్తున్నానని చెప్పేసి ఆయన శాసనసభ ఫ్లోర్ మీద అన్నారు. ఆయన అన్న తర్వాత అది అప్పుడు ముందుకు వెళ్ళండి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. అక్కడ తాడేపల్లిలో ఈయన ప్రత్యేకించి పెద్ద రాజప్రసాదం లాంటి ఇల్లు ఆయన కట్టుకున్నారు, జగన్ గారు కట్టుకున్నారు. ఆ కట్టుకున్న తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆ గృహప్రవేశానికి వచ్చి రోజా గారు కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు, మన జగన్మోహన్ రెడ్డి గారే ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు, అందుచేత రాజధాని పట్ల ఈయనకే కొంచెం ఎక్కువ అనుబంధం ఉంది, అంకిత భావం ఉంది, ఆ సీరియస్నెస్ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి లేదు, కేవలం మాటల్లోనే వాళ్ళకి వస్తున్నారు తప్పించి ఆయనకి నిజంగా సీరియస్ గా ఇక్కడ అనుకోవట్లేదు అని చెప్పేసి ఆవిడ అనటం.
ఆ తర్వాత రాజధాని కడతావు నువ్వు అనేటటువంటి నమ్మకం కూడా ప్రజలకు ఎలాగా లేదని చెప్పేసి జగన్ గారు అనడం, ఆ మాటని మళ్ళీ తిరిగి ఆయనకి ఎడ్షు తెచ్చి 2019లో జనం అంతా కూడా ఆయన వైపు తిరగటం కూడా జరిగింది. ఇది ఒక్క రోజులో జరిగినటువంటి పరిణామం అయితే కాదు. అటు ఇటు అనేక టర్న్స్ తీసుకుంటూ వచ్చింది ఇది. సార్ ఇప్పుడు మావిగన్లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరునే ఎందుకు తీసుకున్నారని చెప్పేసి అడుగుతున్నారు సార్. అది మీకు భౌగోళిక పరంగా ఒక అవకాశం ఉన్నటువంటి ఏరియా అది. నిజానికి ఇటు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలను కూడా కలిపేస్తే ఒక చతుర్భుజి ఆకారంలో ఒక పెద్ద సిటీ కింద పరిణామం చెంది ఇప్పుడు ఉన్నటువంటి 4 సీట్లు కూడా ఏకీకృతం అయిపోయి పెద్ద బిగ్గర్ సిటీ ఒకటి ఫార్మ్ అయ్యేటటువంటి అవకాశం ఆ రోజుల్లో యాక్చువల్ గా ఉండింది. కానీ ఆ డైరెక్షన్ వైపు పోకుండా, చంద్రబాబు నాయుడు గారు ఆ డైరెక్షన్ వైపు వెళ్లకుండా గ్రీన్ ఫీల్డ్ సిటీ అనేటటువంటి కాన్సెప్ట్ ఆయన తెచ్చుకుని, గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఏ రకమైనటువంటి కొత్త ఏరియాలో అసలు మామూలు నేల మీద కొత్త కన్స్ట్రక్షన్స్ చేసి అన్ని కొత్తగా చేయడం అనేటటువంటిది అన్ని సౌకర్యాలు కొత్తగా ప్రత్యేకించి డెవలప్ చేయడం అనేటటువంటి దాన్ని గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటారు. అలాంటి గ్రీన్ ఫీల్డ్ సిటీని కొత్తగా క్యాపిటల్ గా ఉంచాలి అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క అంతరంగం ఏంటో మనకు తెలీదు. కానీ ఆయన పెట్టినటువంటి ప్రతిపాదన మటుకు గ్రీన్ ఫీల్డ్ సిటీ అమరావతి ఉండాలనేటటువంటిది పెట్టారు. ఇటు గుంటూరు కానీ, కృష్ణా కానీ, తర్వాత మన విజయవాడ కానీ, అటు బందర్ కానీ పరిగణలోకి లేకుండా కేవలం అమరావతి అనేటటువంటి దాన్ని తీసుకుని 36,000 ఎకరాల రైతుల యొక్క పొలాలని, ఇంకా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లు మొత్తం అంతా కలిపి ఒక 50,000 ఎకరం చేసి అది డెవలప్ చేయాలని చెప్పేసి అనేటటువంటి ఆయన పెట్టినటువంటి ప్రతిపాదన. ఆ ప్రతిపాదనతోనే ముందుకు పోయిన తర్వాత దానికి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసో తెలియకో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో, డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఆయన ఆమోదం తెలియజేశారు శాసనసభ ఫ్లోర్ మీద. ఆ తర్వాత 2019 వరకు జరిగినటువంటి పరిణామాలు చూస్తే అప్పటికే సిఆర్డి ఏర్పడటం, తర్వాత ఈ రైతులందరూ కూడా మేము త్యాగం చేసామని చెప్పి పొలాలు ఇవ్వటం, త్యాగమా కాదనేది అది సెపరేట్ సబ్జెక్ట్, అది పక్కన పెట్టడం. ఇవన్నీ చేసిన తర్వాత అల్టిమేట్ గా 2019లో ఈ జగన్ గారు కూడా అమరావతినే కొనసాగిస్తారనేటటువంటి ఆలోచనతో జనందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఆయన అయిపోయిన తర్వాత ఆయన ఆలోచన మళ్ళీ వేరే వెళ్ళి 3 రాజధానులు అని చెప్పేసి ఎవరికి నచ్చినటువంటి ప్రతిపాదన ఆయన తెచ్చారు. ఆ ప్రతిపాదన యొక్క పరిణామం ఏంటనేది, దాని ఫలితం ఏంటనేది ఎలక్షన్ లో మనం అందరం చూసాం. దాన్ని ఎవరు కూడా జనం ఆమోదించలేదు. ఏం చేద్దంటే ఒకసారి రాజధాని అంటూ ఒక చోట పెట్టడం అని చెప్పేసి అన్న తర్వాత కొంత పని జరిగిపోయింది. ఏ పని అంటే జనం అంతా కూడా 36,000 ఎకరాల భూమిని దాదాపు 29,000 మంది రైతులు అని చెప్తున్నారు. వాళ్ళంతా కూడా భూమిని ఇచ్చేసి ఆ భూమి యొక్క నైసర్గిక భౌతిక స్వరూపాలన్నీ కూడా మారిపోయినాయి. ఏం చేద్దంటే ఇటు కాలువలు కానీ, లేకపోతే పంట కాలువలు కానీ, లేకపోతే మురుగుబోదులు కానీ, లేకపోతే మిగిలినటువంటి అనేక సౌకర్యాలు కానీ, పొలాలకు ఉండేటటువంటి నీటిపారుదల సౌకర్యాలు అనేక ఉండేటటువంటివన్నీ కూడా మొత్తంగా రద్దు అయిపోయి మొత్తం అంతా కూడా ప్లెయిన్ ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరి ల్యాండ్ ఎక్కడ ఉందనేటటువంటి పరిస్థితి కోల్పోయింది. దాని యొక్క గుర్తింపులు పోయినాయి, సరిహద్దులు పోయినాయి. తిరిగి ఎవరి ల్యాండ్ ఈవేళ రాజధాని అక్కడ కట్టట్లేదు, మార్చేద్దాం అని చెప్పేసి అనుకుంటే కనుక ఎవరు ఇచ్చినటువంటి పొలాన్ని వాళ్ళకి తిరిగి అప్పచెప్పాలని చెప్పంటే గవర్నమెంట్ చేతుల్లో కూడా ఉండలేనటువంటి పరిస్థితులు ఈవేళ ఎదురైనాయి. అందుచేత ఇంక మీకు వెనక్కి రావడానికి అవకాశం లేదు, ముందుకు పోవడానికి తప్ప. మంచైనా చెడైనా, కష్టమైనా నష్టమైనా, లాభమైనా నష్టమైనా వెనక్కి రావడానికి అవకాశం లేదు, ముందుకే వెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలుగా 3 రాజధానులు అనేటటువంటి ఒక ప్రతిపాదన ఒకటి తెచ్చారు. ఆ ప్రతిపాదన అటు హైకోర్టు కాదనేసింది. తర్వాత జనం కూడా దానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అదే క్రమంలో ఇప్పుడు మళ్ళీ మావిగన్ అని చెప్పేసి ఈయన ఇటు మచిలీపట్నంలోంచి మా తీసుకుని, విజయవాడలోంచి వి తీసుకుని, గుంటూరులోంచి జియుఎన్ గన్ తీసుకుని మావిగన్ అనేటటువంటి ప్రతిపాదన చేస్తే అది కొంతవరకు ఆయన ప్రకటన చూస్తే అది కొంతవరకు ఆయన సీరియస్ గానే చేశారనేటటువంటిది సగభాగం వరకు అర్థమవుతుంది. తర్వాత మళ్ళీ జనం ఏమనుకుంటారు అనేటటువంటి భయంతో దాన్ని ఏదో మావిగన్ అని చెప్పేసి, ఎవరిని గన్ అని చెప్పేసి అంటే జగన్ మీకు గుర్తొస్తే కనుక పేరు మార్చుకోవడం అని చెప్పేసి కొంచెం ఎటగారం అన్నట్టు కూడా గుర్తొచ్చింది. రెండు వైపులా కూడా అది తప్పే. ఏం చేద్దంటే సీరియస్ గా అన్నప్పటికీ కూడా జనానికి నచ్చినటువంటి ప్రతిపాదన. వెటకరంగా కనుక అన్నట్టయితే కనుక 6 కోట్ల మందికి సంబంధించినటువంటి క్యాపిటల్ విషయంలో ఈయన ఇంత నవ్వుటాలకు ఉన్నాడని చెప్పేసి అంటే ఈయనకి అసలు సీరియస్నెస్ లేదా మన యొక్క ప్రయోజనాల పట్ల అని చెప్పి జనం అందరికీ కూడా ఆగ్రహం తెప్పించేటటువంటి ఆ జెస్చర్ అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి. అలాంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ప్రతిపక్ష నాయకుడు, అందులోకి ఒక 40% ఓటింగ్ ఉన్నటువంటి మనిషి చేయాల్సినటువంటి
ఆ జస్టిస్ అయితే కాదు. అది ఎట్టి బస్సులో జగన్మోహన్ రెడ్డి అభిమానులు, కోర్ అభిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళకి నచ్చుద్దేమో, వాళ్ళు ఏమైనా సమర్థిస్తారేమో తప్ప మామూలుగా ఉండేటటువంటి, మామూలు న్యూట్రల్ గా ఉండేటటువంటి వాళ్ళు ఎవరో కూడా ఎట్టి బస్సులోని ఈ మావిగన్ అనేటటువంటి దాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క చిత్తశుద్ధిని శంకించేటటువంటి పరిస్థితి. అలాంటి ప్రకటన, అలాంటి మాటలు, అలాంటి జెస్చర్స్, అలాంటి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం అనేటటువంటిది ఆయన చేయటటువంటిది ఆయన చేయదగింది కాదు. అండ్ ఇది రాజకీయం పట్ల జగన్ కి ఏమన్నా నష్టం జరగవచ్చా సార్? ఖచ్చితంగా నష్టమే జరుగుతుంది. ఎంచేతంటే రాజధాని నగరం పట్ల, రాజధాని నగరం అనేటటువంటిది రాజధానిలో పని ఉన్నవాడికైనా పని లేనివాడికైనప్పుడు కూడా నా రాష్ట్రం, నా రాష్ట్రానికి ఒక రాజధాని, ఆ రాజధానికి ఒక నగరం, ఇలాంటి మాటలన్నీ కూడా ఇంచుమించుగా ఇప్పుడు దేశభక్తి గురించి అనుకుంటున్నాం చూసారా, అలాంటి మాటలు ఎంచేత దేశభక్తి అనేటటువంటిది కూడా ఒక పెద్ద అద్భుతమైనటువంటి ఒక పెద్ద హిపోక్రసీ. అది దేశభక్తి అనేటటువంటిది ప్రాక్టికల్ గా మీకు ఎక్కడ కనపడదు. దేశభక్తి అనేది ఎప్పుడు అవసరం అని చెప్పంటే మన దేశం ఎప్పుడైనా దురాక్రమణకు గురైనప్పుడు మనకు కావాలి ఆ దేశభక్తి. అంతేగాని మామూలుగా ఉన్నప్పుడు దేశభక్తి అని చెప్పేసి మనం సొంతంగా నినాదాలు ఇచ్చుకుని చేసుకునేటటువంటి ప్రకటన కాదు. దేశభక్తికి మనం ఏం చేయాలనేటువంటిది ఎవరు ఏం చేయరు. అంతే మీరు చూస్తే అంటే చర్చ పక్కదో పట్టొచ్చు. దేశభక్తి అని చెప్పేసి వాళ్ళు అరిచే వాళ్ళు ఎవరో కూడా వీళ్ళ జట్టు అంతా కూడా అమెరికాలోనూ విదేశాల్లోనూ ఉంటారు మంచి మంచి ఉద్యోగాల్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సైన్యంలో ఒక 7 మనుషులు ఒక్కడు కూడా ఉండడు. ఆ సైన్యంలో ఉండేటటువంటి కుటుంబాల వాళ్ళు ఎవరు కూడా దేశభక్తి గురించి మాట్లాడరు. దేశభక్తి అనేటటువంటి మాట్లాడేవాడేమో అసలు దానికి అనుకూలమైన పని చేయడు, అలాగే పని చేసేవాడు దాని గురించి అసలు మాట్లాడు. అలాగే రాజధాని విషయంలో కూడా తెలియకుండా ఒక సెంటిమెంట్ మనిషికి ఆవరించి ఉంటుంది. ఏంటంటే నా రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని ఉండాలన్నట్టు. అందులోకి మనం హైదరాబాద్ ని 50 ఏళ్ల పాటు అనుభవించి వచ్చాం. హైదరాబాద్ పెద్ద సిటీ, ఇంచుమించుగా దేశంలోనే 4-5 సిటీల్లో పెద్ద సిటీ కింద అది బొంబాయి, ఢిల్లీ తర్వాత ఇంచుమించుగా మనకి హైదరాబాద్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో. అంత పెద్ద సిటీ మనదే అని చెప్పి అనుకునేటటువంటిది పోయి అటు తెలంగాణ వాళ్ళదని చెప్పేసి అనుకోవడంతో మనం కొంచెం రాజధాని లేనటువంటి మనుషులుగా కొంచెం రకమైనటువంటి డిమోరలైజేషన్ కి డిమోరలైజ్ అవుతున్నాం. ఆ డిమోరలైజ్ అయ్యేటటువంటి అది ఆ సెంటిమెంట్ మీద ఎవరో జోకులు వేయకూడదు, ఎవరో దాన్ని వ్యంగ్యంగానో మరో అవగాహనగానో చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేయకూడదు, దాని యొక్క కుదురుని ఎవరు కూడా కదపకూడదు. ఇది చాలా కామన్ సెన్స్ తో కూడుకున్నటువంటి, సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి పని. దాన్ని అనవసరంగా టచ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఎంత నష్టపోయాడు అనేటటువంటిది మన కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యవహారం. అందుచేత రాజధాని విషయంలో అలాంటి ప్రయత్నం ఇప్పుడు ఆయన చెప్పింది నిజానికి చెప్పాలంటే ఆయన 5 ఏళ్లలోనూ ఆ పని చేసి ఉండాల్సింది. ఆ పని ఏం చేయాలంటే 3 రాజధానులు, కర్నూలుకి న్యాయ రాజధాని, విశాఖకి ఎగ్జిక్యూటివ్ రాజధాని అని చెప్పేసేటువంటి ఈ డెవలప్ మాటలు మానేసి ఖచ్చితంగా ఇక్కడే ఉంది కదా ల్యాండ్, మనకు ఆల్రెడీ 4 సిటీలు ఉన్నాయి కదా, 4 సిటీలని కలిపేద్దాం, అవుటర్ రింగ్ రోడ్ అక్కడ కట్టేసి మొత్తం ఈ మధ్యలో రాజధాని పెట్టేద్దాం. ఈ ల్యాండ్స్, ఈ రైతులకు ఇచ్చినటువంటి ల్యాండ్స్ అన్ని కూడా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చేయడం, లేకపోతే తిరిగి డబ్బులు ల్యాండ్స్ తిరిగి వాళ్ళకి రిస్టోర్ చేసేటో ఏదో చేసేద్దాం అని చెప్పేసి 5 ఏళ్ల సమయం సరిపోయి ఉండేది. అలా చేయలేదు ఆయన. అలా చేయకుండా అక్కడ రాజధాని ఉండకూడదు, కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళకి ఎలాంటి రాజధాని ఉండకూడదు అనేటటువంటి ఒక కసి ఆయనకు ఉన్నట్టుగా జనం ఫీల్ అయ్యారు. ఆయనకు ఉందో లేదనే తర్వాత చూద్దాం. ఆయనకు ఉన్నట్టుగా జనం ఫీల్ అయ్యారు. ఆ జనం ఫీల్ అవడంతో మీకు ఎప్పుడైనా సరే అలా జరిగినప్పుడు ఇంకొక విషయం ఏంటంటే విశాఖపట్నంలో రాజధాని పెడదామని చెప్పేసి ఆయన బయలుదేరారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడదామని చెప్పేసి ఆయన అనుకుంటే విశాఖపట్నం వాళ్ళు కూడా దాన్ని స్వాగతించలేదు. అక్కడ కూడా ఆయనకి ఎన్నికల పరంగా లాస్ ఎదురైంది. అందుచేత ఒక భావన అనేటటువంటిది మనిషికి లోపల ఆలోచనలో పట్టేసిన తర్వాత దాన్ని తొలగించడం, దాన్ని మార్చడం చాలా చాలా అసాధ్యం. చాలా పెద్ద పరిణామం జరిగితే తప్ప భావనలు మారవు. ఆ భావన ఫౌండేషన్ ఉందా లేదా అలాంటి భావన ఏర్పరచుకోవడానికి అని చెప్పేసి అంటే అది సెపరేట్ సబ్జెక్ట్. ఫౌండేషన్ లేకపోయినప్పుడు కూడా ఫీలింగ్ ఇప్పుడు దేశభక్తి లాంటిది అదే దేశభక్తి, రాష్ట్రభక్తి, రాజధాని భక్తి, ఇలాంటి అనవసరమైనటువంటి భక్తులు చాలా మందికి చాలా ఉంటాయి అందరికీను. అలాంటి సెంటిమెంట్ ని, చాలా సున్నితమైనటువంటి సెంటిమెంట్ ని జగన్మోహన్ రెడ్డి అనవసరంగా టచ్ చేసి ఆయన చాలా నష్టపోయాడు. ఇప్పుడు కూడా ఆయనకి సరైనటువంటి ఆలోచన కలిగినట్టుగా కనిపించట్లేదు. ఎంచేదంటే కృష్ణా జిల్లాలో విజయవాడ కానీ, మచిలీపట్నం కానీ, అటు గుంటూరు జిల్లాలో గుంటూరు కానీ ప్రత్యేకించి మళ్ళీ కొత్తగా బాగుపడాలని చెప్పేసి ఎవరి కాన్సెప్ట్ లోనూ ఎవరి కన్సిడరేషన్ లోనూ లేదు. ఎవరో దాని గురించి ఆలోచించట్లేదు. కానీ అమరావతి అనేటటువంటిది ఈ వేళ ఉన్నటువంటి ల్యాండ్ ఆల్రెడీ 12 ఏళ్ల నుంచి చాలా ఫాలో ల్యాండ్ కింద మిగిలిపోయింది. అది తిరిగి డెవలప్ అవుతుంటే ఈయన అడ్డుపడుతున్నటువంటి సంకేతమే జనంలోకి వెళుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి మంచిది కాదు. ఆయనకి ఇచ్చేటటువంటి రాజకీయ సలహాదారులు కూడా ఈ విషయాన్ని గమనించుకుంటే ఇంకేంటంటే ప్రజల యొక్క
ఫీలింగ్స్ ని పట్టించుకోకపోతే ఆటోమేటిక్ గా రాజకీయంగా వాళ్ళకే నష్టం జరుగుతుంది. అది ఆ నష్టాన్ని మరి ఎలా పుచ్చుకుంటారనేది వాళ్ళు చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ మావిగన్ అనేటటువంటిది చాలా చిలిపిగా కనిపిస్తుంది తప్ప సీరియస్ గా కనిపించట్లేదు. అది ఒక ప్రతిపక్ష నాయకుడికి, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడికి 40% ఓటింగ్ ఉన్నటువంటి పెద్ద పార్టీ అధ్యక్షుడికి ఎట్టి బస్సులను కూడా అలాంటి జోకులేటు తగదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.